హాయ్ డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గురించి తెలుసా? ఇది ఏంటిది? మరి ఇది నంబర్ 1 జిఎఫ్టిఎం, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో నంబర్ 1 జిఎఫ్టి. ఇది లొకేటెడ్ ఇన్ మరి ఢిల్లీలో ఉంది. నంబర్ 1. మీరు ఎవరికైనా టాప్ ఎన్ఐటీలో మీరు సీటు రాలేదంటే మరి జేఎన్యూని కూడా ప్రిఫర్ చేయొచ్చు. జేఈ మీద చాలా తక్కువ మార్క్స్ వచ్చినా ఇక్కడ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చూసినట్టయితే దీని యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉండి ఏ బ్రాంచెస్ ఉండే ఒకసారి చూద్దాం. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో దీని ప్రాస్పెక్టివ్స్ ఒకసారి చూద్దాం. కట్ ఆఫ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూసారా, అడ్మిషన్ ఇంటూ బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 విల్ బి త్రూ జేఈ మెయిన్ నంబర్ 1 జిఎఫ్టీ. మీకు టాప్ ఎన్ఐటీలో కానీ ఐఐటీలో సీటు రావాలంటే కళ్ళు మూసుకుని జేఎన్యూలో చేరవచ్చు. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్ నడిబొడ్డున ఉంటుంది. మంచి యూనివర్సిటీ ఇది, సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పెద్ద మహాసముద్రం. ఆ సముద్రంలో మనకి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది. ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకు 2 బ్రాంచ్లు మాత్రం ఉంటాయి. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్. మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చి బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ త్రూ సిశాబ్, జోసా కౌన్సిలింగ్, బేస్డ్ ఆన్ దాసా కౌన్సిలింగ్లో అడ్మిషన్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక పెద్ద మహాసముద్రం. మరి దీనిలో అన్ని బీఎస్సీలు, బీఏలు, బీకాములు అన్నీ చాలా కోర్సులు అయితే, పిహెచ్డీలు, పెద్ద ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. దీనిలో 2 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. దీని కట్ ఆఫ్ అయితే చూసేద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కోడ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ మెన్షన్ జేఈ మెయిన్. దీనికి మనకి ఇంటర్మీడియట్. మరి జేఈలో మంచి పర్సంటైలు, కొద్దిగా ఎక్కువ పర్సంటైల్ అవసరం లేదు, ఎక్కువ మార్క్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయమ్మా. ఫీజెస్ వచ్చి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు. మరి ఇన్కమ్ అబోవ్ 5 lakhs ఉన్న వాళ్ళకి 62,500 రూపీస్ మాత్రమే. అసలు మరి మీ ఇన్కమ్ ఓబీసీ వాళ్ళకి 1,05 lakhs ఉంటే మాత్రం 20,000. మరి 1,00,000 లోపు ఉన్న వాళ్ళకైతే ఫీజు లేదు. సేమ్ ఎన్ఐటీ కేటగిరీ. ఎన్ఐటీలో కూడా ఎస్సీ, ఎస్టీకి ఫీజు లేదు. 1,00,000 లోపు ఉంటే ఫీజు నిల్లు. మరి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,00,000 లోపు. మరి 1 lakh to 5 lakhs ఉంటే 20,000. మరి 5 లక్షల పైన ఉంటే 62,500 రూపాయలు. దీని ప్లేస్మెంట్స్ చూసినట్టయితే సిఎస్సి జనరల్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే మరి 97.9%, 97 మార్కులు రావాలమ్మా. 97 మార్కులు వస్తే మీకు ఇక్కడ 157 మార్క్స్, 158 మార్క్స్ వస్తే మీకు సిఎస్సి ఇన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈసీఈ రావాలంటే 146 మార్క్స్. ఇది 157 సిఎస్సి రావాలి. ఇక్కడ 146 మార్క్స్ వస్తే ఈ విల్ బీ ప్లేస్డ్ ఇన్ జేఎన్యూ క్యాంపస్ న్యూఢిల్లీలో ప్లేస్ అవుతాం. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ అయితే ఓబీసీ, ఎన్సిఎల్ స్టూడెంట్స్కి మరి 148 మార్క్స్ రావాలి. 148 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే 139 మార్క్స్ అయితే రావాలమ్మ స్టూడెంట్స్కి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించిన సిఎస్సి 148 మార్క్స్ రావాలి వీళ్ళకి కూడా. మరి ఈసీఈ 140 మార్క్స్ వస్తే మీకు డ్యామ్ షూర్గా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా జనవరి సెషన్ మంచిగా రాయండి అమ్మా. మంచిగా రాస్తే మీకు డెఫినెట్గా మరి సీటు వచ్చే జేఎన్ఈలో సీటు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నో ఫీజు, ఎటువంటి ఫీజులు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఓబీసీ వాళ్ళు కూడా 1,00,000 లోపు ఉంటే మీ ఇన్కమ్ కట్టవలసిన అవసరం లేదు. 1,00,000 నుంచి 5 లక్షలు ఉన్న వాళ్ళైతే మినిమం ఫీజు కట్టాలి. మిగతా వాళ్ళైతే 62,000 ఎంత ఫీజు ఉందో అది కూడా కట్టాల్సి వచ్చింది. ఇక జేఎన్యూలో ఎస్సీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ 95 మార్కులు రావాలమ్మా. 95 మార్క్స్ రావాలి. ఇక్కడ ఈసీఈ 90 మార్క్స్. మొత్తము 90 నుంచి 95 వస్తే మీకు ఈసీఈ కానీ సిఎస్సి కానీ వచ్చే అవకాశం డ్యామ్ షూర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ సీటు రావాలంటే మీకు 77 మార్కులు, 77 వస్తే సరిపోతుందమ్మా. సిఎస్సి కానీ ఎవరికైనా ఎస్టీ స్టూడెంట్స్కి రావాలంటే 77 మార్క్స్ వస్తే మీకు జేఎన్యూలో సిఎస్సి సీటు మీదే. ఈసీఈ రావాలంటే 71 మార్క్స్ రావండి. ఓవరాల్గా ఇక్కడ 71 to
మరి 77 మార్క్స్ అయితే రావాలి. ప్రతి ఒక్కరుగా స్టూడెంట్ చదువుకోండి, ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇది పెద్ద మహాసముద్రం లాగా ఉంది. మరి సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ అంత ఆషామాషి కాదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా జేఈ జనవరి సెషన్లో ప్రతి ఒక్కరు మంచి మార్క్స్ రావడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.